కాబట్టి మనకు దేవుని వాక్యం నేర్పించేది ఏమిటి అంటే మనం అందరినీ కూడా ప్రేమించాలి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనము పాపిని కూడా ప్రేమిస్తాం కానీ పాపాన్ని ప్రేమించాం. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం మాత్రం మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, పాపి, పాపము ఈ రెండు కూడా వేరు వేరు. కానీ మనము ఈ పాపి, పాపము ఈ రెండు కూడా వేరు వేరు. పాపి అనేటువంటిది ఏంటంటే వ్యక్తి, అతని యొక్క ఆత్మ. పాపం అనేటువంటిది ఏంటంటే అతని యొక్క స్వభావము లేదా గుణము. మనము ఈ స్వభావాన్ని మనం ప్రేమించాం, ఆ గుణం, పాపం అనే గుణాన్ని. కానీ ఆ పాపిని అంటే ఆయన ఆత్మను ప్రేమిస్తాం. కొంతమంది పాపిని ప్రేమించమన్నారని ఆయనలో ఉన్న పాపాన్ని కూడా ప్రేమిస్తారు. లేదు, మనం పాపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రేమించాం. మరి పాపాన్ని ప్రేమించినప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, క్రీస్తు ప్రభు ఎందుకు వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి అని అడిగారు. ఆయన పాపాన్ని ప్రేమించి వెళ్ళలేదు, వాళ్ళలో ఉన్న ఆత్మను, ఆ వ్యక్తుల్ని ప్రేమించి వెళ్ళాడు. వెళ్ళి ఈ పాపిని కూడా పాపం విడిచిపెట్టి దేవుని వైపు తిరిగేటట్లుగా ఆయన ప్రయత్నం చేశాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనము శత్రువును కూడా ప్రేమిస్తాం. కాబట్టి ఈరోజు మనం ఎవరినైనా అసహించుకోవచ్చా, ద్వేషించవచ్చా అంటే ఖచ్చితంగా వ్యక్తులను, ఆత్మలను కాదు. కానీ మనము ప్రతి విధమైనటువంటి అసత్య మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాలను, ఆ బోధలను ఖచ్చితంగా మనం ద్వేషించవలసిందే. అంతేకాదు ఇదే కీర్తనల గ్రంథము 119వ కీర్తన మనం గమనించినప్పుడు 128వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. 119వ కీర్తనలోని 128లో నీ ఉపదేశములని, యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గములు అన్నీ నాకు అసహ్యములాయనో. అబద్ధ మార్గములు అన్నీ నాకు అసహ్యములాయనో. ప్రతి విధమైనటువంటి అబద్ధ మార్గము, అసత్య మార్గము ఖచ్చితంగా మనం ద్వేషించవలసిందే. అంతేగాని నేను దేవుణ్ణి ప్రేమిస్తాను, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాను, లోకంలో ఉన్న అసత్యాన్ని ప్రేమిస్తాను, అసత్య మార్గాన్ని ప్రేమిస్తాను, నేను అందరినీ ప్రేమిస్తానండి, ఎవరిని ద్వేషించే మనిషిని కాదు. క్రీస్తు ప్రభు కూడా ప్రేమే కదా కోరుకుంటున్నాడు అంటారు కొంతమంది. లేదు, క్రీస్తు ప్రభు ప్రేమ కోరుకున్న మాట వాస్తవమే, కానీ ప్రేమ అంటే నువ్వు అసత్యాన్ని ప్రేమించమని దాని అర్థం ఎంత మాత్రం కాదు. అసత్యాన్ని ప్రేమించమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు.